కేటీఆర్ గారిని నమ్ముకుంటే ఉన్న వస్త్రాలు కూడా ఊడిపోతాయని నేను చాలా డేస్ నుంచి చెప్పుకుంటూనే వస్తున్నా. మొన్నటిదాకా మధు అపార్ట్మెంట్స్ అని అన్నాడు, అంత తిరిగిండు. ఇప్పుడు మళ్ళీ మూసీ నదికి సపోర్ట్ గా నిల్చుంటా నేను అని చెప్పిండు. యాక్చువల్లీ చెప్పాలి అని అంటే కేటీఆర్ ఏంది అని అంటే గతంలో కూడా కేసీఆర్ గారు చేశారు, దీని గురించి ఆలోచించిండు, పనులు చేసిండు. 12 కోట్లు 6 కోట్లు ఇలాని కొన్ని లెక్కలు చెప్పుకుంటూ వెళ్ళిపోయిండు. ఏంది అని అంటే ఈ లెక్కల డబ్బులు అనేటి ఎక్కడ పెట్టలేదు కాబట్టి పనులు జరగలేదు. అండ్ వీళ్ళు చేసినాం అని చెప్తున్నారు కదా, ఒకసారి వచ్చి హాల్లో కూర్చుంటే కదా ఏమంటారు కేసీఆర్ గారు, ఒకసారి వచ్చి మాట్లాడితే అర్థమవుతుంది ఎందుకు రావట్లేదు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి బయటికి. ఎందుకనంటే ఈ లెక్కలన్నీ తప్పుడు లెక్కలు, ప్రజల్ని ఎట్లా మోసం చేయాలనో కేటీఆర్ కి బాగా తెలుసు. ఏంది కేటీఆర్ అని అంటే ఒక శాడిస్ట్ ఆనందం పడతా ఉంటాడు, ప్రజలు ఏడుస్తా ఉంటే ఒక శాడిసమైన ఆనందం ఉంటుంది కేటీఆర్ గారికి. ఈ కేటీఆర్ గారు నిన్న నాగోల్లో అతి దారుణంగా అర్ధగంట సేపు మేము చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం, లెక్కలు మాట్లాడడానికి ఎందుకు రావట్లేదు మీ నాన్నగారు కేటీఆర్ గారు, ఎందుకు రావట్లేదు? మీరు ఒక్కరు ప్రజలలో తిరుక్కుంటా ముచ్చట్లు పెడతా అంటే సరిపోతుందా? లెక్కలు కూడా కావాలి కదా. చేసినామని అంటున్నారు, దాని గురించి లెక్కల గురించి మాట్లాడడానికి రండి, వస్తే అర్థమవుతాయి. ఈ మూసీ నది దాని గురించి మీరు ఎన్ని ముచ్చట్లు పెట్టినా ఏం చేసినా మూసీ నది అనేది వర్క్ అనేది ఆగదు. అండ్